నీకేమొచ్చింది నీకేమొచ్చింది ప్లేస్ ప్యాకెట్ సామ జబర గమన నిన్ను చూసి ఆన గమన మనస మీద మయసుకుండా అడ్డదు చెప్పుతమునా 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండెరాది అన్ననే బతుకుంది ఆపరేషన్ చేయరన్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము వచ్చేసి గైస్ డిఫరెంట్ గా కార్పెట్ హౌస్ లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే పూలోనికి వచ్చేసి ఈ బడ్జెట్, మిడిల్లోనికి వచ్చేసి ఈ బడ్జెట్ అండ్ రిచ్ అని మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ బడ్జెట్ అయితే ఉండబోతుంది. అండ్ ట్విస్ట్ ఏంది అంటే ఈ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే ఉందో దీంట్లో మన వాళ్ళు ముగ్గురు అయితే పార్టిసిపేట్ కాబోతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం టీషర్ కూడా ఉంటాడు. సో చూద్దాం వీడియో ఎట్టుంటుంది ఏం కథ అని చెప్పేసి. సో మీరు ఇంకా ఈ వీడియో లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రిచ్ ఎవరు, పూర్ ఎవరు, మిడిల్ ఎవరు అని చెప్పేసి మన శేఖర్ అయితే డిసైడ్ చేస్తుండు. నంబర్లు చెప్తున్నా మీకు తెలియవద్దు. ఇది వచ్చేసి 1 నెంబర్, అది 2 నెంబర్, ఇది 3 నెంబర్, అది పూరు, ఇది మిడిల్, ఇది రిచ్. ఓకేనా? 1 2 3. ఓకే పన్నీ ఓకే. వచ్చేసి రిచ్, మిడిల్, వాడు పూరు. సో అవే బడ్జెట్ లా రేపటి దాకా సర్వైవ్ అయితే కావాలి. సో చూద్దాం ఎవరు ఎట్టుంటారో ఏం కదా అని చెప్పేసి. చలో ఫటాఫట్ ఈ రోజు ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తాం. రిచ్ చెప్తావా పూరి చెప్పినా ఉన్నాయి పిచ్కన్ ఐటమ్స్ ఇలా వీటితో ఇట్లా సర్వే అవడేమో ఒకళ్ళ సాగునే కదా. దొంగ వీడు పెద్ద దొంగ. ఎవరు దొంగలు? వీడి వరకు జేబులో పెట్టుకున్నాడేమో. అలా నొక్కేసుకొని కాదే కదా జేబులో పెట్టుకున్నట్టున్నాడు. పూర గట్టిగో సినిపోయిన సంచి వచ్చింది. గ్యాస్ అన్నా లేదా? గ్యాస్ లేదన్నా. నాకు వచ్చినాయి కొన్ని కట్టెల నేను గుడిసె ఎట్లా వేసుకుంటున్నా అంటే కొన్ని వచ్చినాయి నీకు. అవి నీ కూడా మంచి ముందట ఇట్లా వస్తుంది, వెనక ఇట్లా వస్తుంది, మధ్యలోకి ఇట్లా కట్ వస్తుంది. రెండింటి మీకే నేను ఎట్లా అంటే నాకు వచ్చిన కట్టెలతోటి ఇట్లా డబ్బకరం వెనుక ముంగట డబ్బకరం చేసి ఇట్లా కట్టెలు పెడతా. నువ్వురా నా డబల్ ఫోలింగ్ పూరకంటే అర్థం పెడతారు. ఇక ఇట్లా చక్క పెడతా. ఫస్ట్ వాడు మీద ఒక్కడు కింద దొంగ వస్తుంది. ఇప్పుడైతే ఇల్లు చేసుకుందాం. నాకు వచ్చిన కట్టెలు అయితే ఇరిచిన ఆల్రెడీ ముందు పొక్కలే ఉన్నాయి. ఆ పొక్కలలో పెట్టిన గడపర తెచ్చుకొని గడపర అటోటి ఇటోటి ఎత్తిగా ఏమైతుంది కట్టలేడుదే కట్టనీకి అసలు ఏం లేదు. వైరిగా వైరు ఒక్కటే బెండ్ ఇచ్చిర్రు అందరు కట్టుకోనికి. అది వాన్ దగ్గర పెట్టారు, వాన్ కొనుక్కుంటున్నాడు. వాడు ఏంది బీస్ట్ అట. వాడు చూస్తాట గట్టిగా ఉంటాడు. బీస్ట్ కానీ ఒట్టి బీస్ట్, లో బడ్జెట్ బీస్ట్. బీస్ట్ నువ్వు లో బడ్జెట్, నువ్వే నేనే నేను హై బడ్జెట్. అందుకోసం రిచ్ వచ్చింది నాకు. పాడబెడుతుండు నిన్ను కాదురా నేను చెప్తే విను. తయారు చేసుకుంటా కట్టెలు మీద ఎత్త అయిపోయా. ఇట్లా కట్టె కట్టు, ఇంకో 2 కట్టెలు కట్టు. కథం పండుకో ఇక వేసుకోవడం నిన్ను. నాకు అర్థం అవుతలేదు. నాకు ఏంటి ఇది ఇల్లు ఆలేకుంటే ఏంటి అది? గుడిసే చేస్తున్నా. వాళ్ళు ఇల్లు వచ్చి గెలుతున్నారు నన్ను. నువ్వు గుడిసే కాదురా పాడే. పాడే కడతావు. పాడే నాకు చేయనిత్తలేదు వీళ్ళు. పాడే అంటారు. నాకు ఆ పారేంటో నాకు తెలియదు. నాకు వచ్చినాయి 4-5 కట్టెలు. అవి ఇంకా మిడిల్ అట. పూనికి కూడా గవ్వే కట్టెలు వచ్చినాయి 4-5.
ఆయనకు నాకు ఏం తేడా ఇళ్ళకు. సరిపోతలేదు నన్ను రా, ఇళ్ళకు. నాకు రిచ్ కావాలి. పో మరి వాడు ఇయ్యడుగా. రిచ్ వచ్చినా కదా నాకు రిచ్ అంటున్నావు ఎందుకురా నీకు నీకు ఏది వచ్చినా ఒకటి ఎందుకురా నీకు నేను రిచ్ వాడిని. రిచ్ స్పెల్లింగ్ చెప్పరా నువ్వు ఫస్ట్ POOR చెప్పు. రిచ్చా ఆర్ ఉంటుంది ఫస్ట్ RAD అట రెడ్ ఎర్రిగాడు నాకు రాదు రెడ్ వాడు రెడ్ ఎర్రిగాడు. లో బడ్జెట్ ఆయుధాలు ఉన్నే పిత్కని కట్టెలు ఊడి ఇరగొట్టినాం అనుకో ఆయనతో ఇక ఏవి లేకుండా అవుతాయి ఇక వీటితోనే అడ్జస్ట్ చేసుకుంటే వేసుకోవాలి ఇక నాకు రిచ్ వచ్చిందేమో కానీ వీళ్ళు కొడుతూనే ఉన్నారు. నాకు నా మీద ఎడుతున్నారు అందరు కలిసి. రిచ్ వచ్చింది రిచ్ వచ్చింది రిచ్ వచ్చింది ఏమో ఎవరు కడపరి తర్వాత ఏం బొరినమరా నీ మీద ఎడుతున్నారు అందరు. నాకు పని ఉన్నది. బొరినమరా నీ మీద రిచ్ వచ్చింది లేట్ అవుతుంది చేసేవారు కట్టెలు కొట్టి బొక్కలు గట్టిగా ఉన్నాయి. తవ్వుతో వస్తలేదు గట్టిగా టైంలో పట్టాలి. ఆల్మోస్ట్ ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ మ్యాట్ వేసుకొని వైర్లు కట్టుకుంటే అయిపోతుంది. అంటే ఎంతనా మిడిల్ అయినా పూరైనా గంతే. గవే కట్టెలు గవే గవి. ఇంకో 4 కట్టెలతో మంచిగా ఉండదు నీకు మరి 4 ఇచ్చిర్రు అన్నారు. ఇక 4 ఇచ్చిరు పో అన్నారా ఆల్మోస్ట్ నా ఇల్లు ఒకటి అయిపోయింది. ఇట్లా కట్టె పెడితే అయిపోయినట్టు నా ఇల్లు. నా ఇల్లు అయితే అయిపోయింది. ఇక 2 జేవర్లు కడితే నా ఇల్లు మొత్తం అయిపోయినట్టే. ఎక్కడ పోయినా అయిపోయిందా నీకన్నా ముందు అయిపోయింది. నీకు వెళ్ళి పడుతుంది. నా ఇల్లు అయిపోయింది. గాంధీ వాంది ఇంకా ఓడతలేదు అయితలేదు. వాడు ఏం కడుతుండు అర్థమైతలేదు. బిల్డింగ్ పోయి అంటే నా దగ్గర లేదనుకుంటే గట్టి పక్క పెట్టి దాచుకున్నాడు. దాపెడుతుండు నాది తెలియదు అంటాడు. బట్ జేవేర్ మెల్ల దాపెడుతుండు. బిల్డింగ్ వేరు అందరికి ఒక్కటే. ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వవు నువ్వు ఎందుకు ఇవ్వాలి మీకు ఎందుకు ఇవ్వాలి ఇయ్యా రిచ్ దాంట్లో అది నా బడ్జెట్లో వచ్చింది. అది పేరు రాసి వచ్చిందా దీనిలో పేరు రాసి వచ్చిందా రిచ్ స్పెల్లింగ్ ఎప్పుడా రిచ్ స్పెల్లింగ్ ఎప్పుడా నువ్వు రిచ్ అంతే POOR POOR ఏ రూము అది రూమా ఇట్లా పోయింది. ఇదేమో ఇట్లా పోయింది. నీ లెక్కన ఉందిరా సేమ్ నా లెక్కనే కానీ సేమ్ నా మీద వేసుకుంటే అయిపోతుంది. కొంచెం దూరమైందా నేను ఇవ్వదాకా దగ్గరున్నా ఏమనుకున్నా మస్తు దూరమైందా వాళ్ళ ఇల్లుకు నా ఇల్లుకు. మేము బరాబర్ ఉన్నాం మా ఇద్దరిది. కట్టెలు ఏడున్నాయి అన్నే కట్టుకున్నాడు. ఇక వీడు జరిపి కట్టుకోలే. కాదు కాదు అయితే మొత్తం అయిపోయింది. ఇక ఇక్కడ 2 పొక్కలు ఉన్నాయి. ఆ పొక్కలనే డైరెక్ట్ గా కట్టెలు పెట్టినా. ఇక 2 పొక్కలు అల్లే పెట్టిన. వాడు ఏ పొక్కలే తవ్విండి చేసేది ఎత్తాను. వాడు ఇంకా ముంగడి పోయింది. అది అబాండెడ్ అవుతుంది. ఎక్స్ప్లోర్ చేద్దామా తమిళ ఒక దయ్యం అవుతున్నది. ఇవాళ దయ్యం మీద దొరకటి పొట్టు పొడి కొట్టాలి. ఇలా ఎవరిదంటే కొట్టాలి. ఇలా పొట్టు పొడిగా దయ్యం అయితే ఇల్లు కడతాను గాయస్. దయ్యంతో అజ్జా అగో నా ఇల్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వాడి అయితే ఇంకా ఓడతలేదు అయితలేదు. మొత్తం వాడు వేసేది ఎత్తాడు కానీ ఆ కట్టెలు అయితే నిలబడతలేవు. పని కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు వచ్చిన ఐటమ్స్ ఏంటంటే 2 లీటర్ వాటర్ బాటిల్. నీకు ఉన్నది 1 లీటర్ సరిపోదా? 1 లీటర్ నాకు ఏడా అంతది. పెద్ద పెద్ద పెయ్యగా చాలది అడ్జస్ట్ చేసుకో. మరి పూర వాళ్ళు రమ్మన్నారు. నువ్వు ఒకటేతా నేను ఒకటి చేసినా అంటే నాకు మరి ముందు నాకు సైకిల్ చేస్తా అయిపోగా. అట్లయితే అన్ఫేరే. మరి ఇక ఒకటి చేస్తావా అంటే నువ్వు ఆ మెల్ల ఫస్ట్ లాస్ట్ చెప్తే అయిపో నా పేరు. పొయ్యి అయితే ఇచ్చారు. గ్యాస్ క్యాను, ఒక డోరిటోస్ కుర్కురే, బోర్బాన్ బిస్కెట్ ప్యాకెట్. ఇది ఏంటిది? ఇది ఏమేమి బార్బన్ బిస్కెట్ శేఖర్ భాయ్ నాకు 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే వెరీ వెరీ థ్యాంక్స్ శేఖర్ భాయ్. నీ అసంటే ఒక టీం ఉండాలి. మరి లేదు నా తీసుకుంటారా? నీకేమో రోకున్నా నీ ఇల్లు కట్టుకోపోరా మా దగ్గర. ఎక్స్క్యూజ్ మీ చల్ ఫుడ్ ఐటమ్ ఇస్తేనే చేస్తాం. నీకు బాగున్నాయి కదా
నువ్వు రిచ్ కదా నువ్వు ఏదైనా ఫుడ్ ఐటమ్ మాకు చేసుకో మరి ఇద్దరు కలిపి ఒకటి ఇచ్చినా సరే ఒకటి ఏదైనా ఒకటి చేద్దాం ఇంకా దీనికి సపోర్ట్ టెంట్ అవుతాట ఆ మ్యాట్ ఆగనే ఆగది దాని మీద అయ్యా డేంజర్ ఉన్నాయిగా మొత్తం వేసుకుంటావా వెళ్ళిపోయేది ఉన్నాయి వాడు మాడు ఇస్తావా మన ఇస్తనే ఏదైనా ఒకటి ఇవ్వాలి దాకా ఉండాలి మరి ఇంకా కట్టేంద్రా అన్న లావట్టు దాని లేవటు గుడిచేనే కూలుతుంది వింది ఈ టెంట్ కి గుడిసేనే అవతలేదు కట్టెలేమో సపోర్టు కట్టింది మొత్తం బందర్ కట్లు కట్టే సపోర్ట్ పెట్టిన అంతే సపోర్ట్ పెట్టినట్టు లేదా అది రిచ్ బాగా రిచ్ ఉన్నది రిచ్ అయితే ఇది నీ టెంట్ మొత్తం టెంట్ అయితే కూలుతుంది వింది బరువు ఆపుతలేదుగా ఇది మస్తు అస్సలు వేసుకున్నావురా పందిరి సపోర్ట్ కట్టేది ఎట్లా వేసింది పానం అవుతున్నాడు దీనికి అవుతలేదట సైడ్ గిట్లా కట్టుకోర్రే సైడ్ కట్టుకో వెనక అటుకుంది అంతే మా ఈ రిచ్ వాళ్ళ హౌస్ లెక్క లేదు పూర్వాల హౌస్ లెక్కలు ఉన్నది మంచిగా ఉన్నది ఊరికంటే ద్వారం అది ఇట్లా అంటే ఇడిచిపెడితే కూలుతుంది ఇడిచిపెడితే కూలుతుంది విడిచిపెట్టిగా ఇడిచిపెట్టానా మరే ఎంతసేపు ఇంకా నేను పోదా నాట్లకు ఇంకా మనకు ఈమంట ఇయ్యలే కదా ఏంటి గడపారు ఈమంట ఇయ్యలే అర్ధగంట మెసిలి నీళ్ళనే వైర్ ఈమంట ఇయ్యలే ఆటలాడిండి ఇప్పుడు బాగా కట్టుకున్నాడు ఇక రిచ్ హౌస్ బాగుంది రిచ్ హౌస్ ఇగో సపోర్ట్లు పెడుతుండు ఇది ఏడున్నది ఇది ఇగో టెక్నాలజీ ఇది గుడిచ కూడా నీకు గిరిగా కూడా కట్టలేదు సపోర్ట్ చూడు ఈ సపోర్ట్ ఇంకా లోపలికి తనకి బయటకి పెట్టినాడు అది అంతే అది మినిమం ఉంటుంది అది జేవేరే పెద్దగా అయిందిగా పెద్దగా అవుతుంది ఇది ఆపుతలేదు కట్టలు పొక్కలు కూడా మంచి లేవు ఇవి మొత్తం తీసేసి చిన్నగా చేస్తా అవుతలేదు ఇంకా కాలేదా కాలేదు అది గుడిచే కాదు అది కంకులమిటోళ్ళు ఎత్తారు గాలన మంచిగా ఎత్తారు గుడిచేనట్ట కాదు ఇంకా పేరుకు అది రిచ్ కాదు రిచ్ మొత్తం పూర అయిపోయింది మొత్తం కట్టే వాడు ఎట్లొంగింది వాడు కట్టుకున్నా మన మొంప అన్నాడు అంతిపై చిన్న వేసుకున్నా మంచిగా ఉన్నది గిఫ్ట్ ఉండాలి ఇవి బ్యాలెన్స్ అవుతలేవు ఇప్పుడు ఏం చేస్తాం అంటే కట్టె ఎగొట్టి చిన్న చేస్తాం నా గుడిసెలు అయితే మొత్తం వేసుడు అయిపోయింది వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్న ఒక దగ్గర ఉన్నది దేశం దూరంగా ఉన్నట్టుగా మస్తు దూరమైంది అది నాకు వచ్చిన బడ్జెట్ ఏంటి అంటే ఒకటి 20 రూపీస్ కుర్కూర అయితే వచ్చింది అట్లే మనకు డిన్నర్కి మ్యాగీ వచ్చింది ఒక గ్యాస్ క్యాన్ ఒక గ్యాస్ స్టవ్ ఒకటి పర్క్ చాక్లెట్ వచ్చింది ఒకటి ఫ్రూటీ వచ్చింది అట్లే లీటర్ వాటర్ బాటిల్ వచ్చింది ఇవే వచ్చినాయి నాకు వచ్చిన ఐటమ్స్ వీటితోనే రేపు తెల్లారిదాకా సర్వే కావాలి ఇక ఏముందల్లా నీకు 1 లీటర్ నీళ్లు తక్కువ గంతే నీకు నాకు సేమ్ నీకు మంచి ఉన్నాయి మంచి ఏమున్నాయి అన్ని కుర్కురే జ్యూసు చాక్లెట్ గంతే ఒకటి మరి అవి ఎందుకు ఇవ్వాలి ఎవరికి వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి గంతే మరి అన్ని ఉన్నాయా సిద్ధర్లు బాబాయ్ అయితే మాకు సెల్ఫీ ఎత్తున్నాడు బాబాయ్ అసలు చెద్దర్లు బాబాయ్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు బాబాయ్ మాకైతే మా కోసం ఇగో తెచ్చిండు చెద్దర్లు కూడా చెద్దరన్నా చెద్దరి నాకు ఒక సాప ఒక ఎందుకు వాడు ఆ మ్యాడ్ కప్పుకొని అనుకుంటాడు వానికి అద్దాట మీరు రిచ్చా సాపకు వచ్చేలోపే వీని పని రే అయిపోయా తీసుకో ఎట్లా అనుకో నాదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇలా జొర్రినాయిగా అప్పటి నుంచి వేసేసి మస్తు ఆకలి అవుతుంది మనం తిన్నాం ఇక మనకి ఏమేమి వచ్చినాయి మన అట్లా కుర్కురనే కదా ఫస్ట్ ఈ కుర్కురని అయితే తింటున్నా
ఘోరంగా అంటే ఘోరంగా ఆకలి అవుతుంది. ఎవరాక గుడిసేసి దమ్మొచ్చింది. ఇక బొమ్మకాయ జ్యూస్ తాగుతున్నా. గుడిసే చల్లా మొత్తం అన్ని మీద మీద ఎట్టి గిట్లా లేబెట్టి పక్కది ఏమవుతుంది మ్యాట్ అయ్యంగానే మొత్తం కింద పడిపోయింది. ఏరా నువ్వు అట్టనే కట్టలే ఏమి ఇట్లా చేసిండు. అది వెనక అటు పోతుంది, ముందట ఇటు వస్తుంది. మళ్ళీ పెట్టుకున్నాడు. అది అయ్యంగానే మొత్తం కింద పడేది. కష్టమే ఆగదు నాకు తెలిసి. చూస్తానే ఉంది వాడు పొక్కలు తీసిండు ఎందుకు అప్పటి నుంచి వేదో విని కానీ అది ఎటు కాలే. డమ్మి అది. రిచ్ అన్న రిచ్ వానికి రిచ్ వచ్చిందన్న. రిచ్ వాడు పూర్ అయ్యాడు, పూరోడు రిచ్ అయ్యాడు. మొత్తం ఆగం సిచ్యువేషన్. ఇలా కలిసినట్టే లేదు. ఆ మధ్యలో ఇల్లు మధ్యలో వేసుకుంటా పోయి ఎందుకంటే రిచ్ వస్తే రిచ్ ఏదిరా నీ రిచ్ ఏడేసుకుంటావు. వస్తలే నాకు ఏరానికి వస్తలేదు. నీకు వస్తలేదు. ఎవరి రిచ్ వచ్చి ఎందుకు ఎవరాకి ఇట్లా పోతావు. అది గుంజుకుంటే ఆడేసుకుంటా మొత్తం ఎగిరినాక గిట్లా అయితే నాకేమరక వేసుకో పట్టుకోమంటా అదా మన బుద్ధినాడు పడేసుకొని మన ఎంజాయ్ పండు. రిచ్చోడు గక్కడ ఉండాల్సిన ప్లేస్ పోయి మా రిచ్ పూర్వం మిడిల్ వేసుకున్నాడు. ఏం చెప్తాడు ఇటుగానోడు అన్నట్టు. వాడు రిచ్ వచ్చిన రిచ్ కాదు, వాడు పూర్ కాదు, మిడిల్ కాదు. సిచ్యువేషన్ అట్లా ఉన్నది. ఏమన్నది సుక్రేషన్ అట. సిచ్యువేషన్ కాదు సుక్రేషన్. ఇటు కాకుండా అయితే అయ్యాలా రేపటిదాకా వేసుకుంటుంటావా? రేపటిదాకా వేసుకో. ఇక వాంది అయితే అయ్యేటట్లేదు. మీదేనోడు తింటా. ఇక ఇది డోరిటోస్ చిప్స్ ప్యాకెట్ వచ్చింది తింటున్నా. అవుతుంది అనేది అవి కావాలి. అయింది గట్టిగా అది మళ్ళా కూలేటట్టే ఉంది అది. ఇప్పుడు కట్టినా ఎట్లా అంటే కూలి పెట్టిన అదేమంటారు కూలి పెడతా అనుకుంటున్నా. అందుకోసం గేర సపోర్ట్ తీసుకున్నా, ఆడ ఒక్కొక్కరు సపోర్ట్ తీసుకున్నా. ఎంత కులవతి నేను మొత్తం మీ కట్టెలు కొట్టే భూమికే ఆనిచ్చిన అంతే. ఆయన తిరుగులో కొట్టావు, ఇటేసావు ఆయన్ని కట్టలు. శేఖర్ బాయ్ దిక్కు పోతే ఈ శేఖర్ బాయ్ మీద అదో నీ మీద ఎత్తారట కట్టలు. కట్ట గిట్ట వీక్తా మళ్ళా గూలు పీక్తుంది. పీకాలా? వద్దు వద్దు పాపం పోరని వద్దు. మరి ఇప్పుడు ఏమంటివి? పాపం పోర ఏదో ఒక ఫుడ్ ఐటమ్ ఇక ఇస్తావా? కట్ట వీక్తా నీకు మరి ఇస్తావా? ఇచ్చేలేదు మరి ఇచ్చేలేదు లేకుండా దీంతో పని వీకు వెనక కట్టే ఏదో ఉన్నంత ఇక పాపం. ఏంద్రా అజ్జా పీకెత్తాను ఆ గుడిసే. ఏంద్రా మరి గడపర మీకెత్తాను. సారీ చెప్పు ఇప్పుడు. సారీ సార్ నాడు సారీ శేఖర్ భాయ్. సాకి పంది ఏంది? సారీ పంది నిన్ను కాదు మరి ఎవరు అగో నిన్నడా నన్ను అందుకు మరి గుడ్డ మీకెత్తాను. అంత ధరం వచ్చిందా నీకు? నీకు అంత తినుడు కూడా అయిపోయింది. మాట మాట సారీ మాట మాట సారీ చెప్పు. నేను కూడా కూడతాం మళ్ళీ. సారీ చెప్పు. 2 నిమిషాలు సారీ చెప్పు. సారీ సార్. ఓకే సారీ ఫ్రెండ్. మా అయితే అయిపోయింది. ఫుడ్ ఐటమ్ సగం కూడా అయిపోయినాయి. ఇంకా బాగా గుడిచే కూడా అవుతలేదు. మెల్లగా వేసుకుంటా. ఇప్పుడు ఏమైంది? రేపటి దాకా వేసుకోరా. రేపటి ఎల్లుండి కాదు మొత్తం ఇళ్ళ చేసుకుంటే ఉంటావు రోజు. ఇళ్ళలో పోతావా? ఇల్లు అయిపోలే ఇళ్ళలో పోతావా? కాదు రోజు కడతా, రోజు కుల కొడతా అంతే. ఇది రోజు కడతాడ, రోజు కొడతాడు. కుల కొడతాడా? ఇక రిచ్ మిడిల్ పూర్. అది మిడిల్ కాదు, మిడిల్ కూడా కదా. రిచ్ మిడిల్ పూరా. ఇప్పుడైతే కోల్డ్ కాఫీ అయితే తాగుతున్నా. కోల్డ్ కాఫీయా లేకపోతే ఏంటో నాకు తెలియదు ఈ పేరు. గోల్డ్ కాదు కానీ ఇదేమో ఉన్నది. NESCAFE ఏమున్నది. నెక్లెస్ కాదు కానీ ఒక ఇది తాగుతున్నా. ఎందుకంటే నాకు బాగా దూపు అవుతుంది. తాగడానికి ఏం లేదు. ఫస్ట్ ఏదైతే ఇస్తున్నా అటు పోయినాక ఇస్తాయా. అబ్బో దొంగ
అంటున్నా అందుకోసం అంటున్నా బర్రె అని. మంచిగా మంచి చేయి దగ్గర పెట్టిండు ఎప్పుడు అంటే అప్పుడు తీసుకొచ్చి నీ కూడా దగ్గర ఉంది దగ్గర వీడు గుంజుతా ఇన్ని ఇంకా పెట్టుకుంటే ఎటు కాకుంటుంటది మీ అక్కడ తాగిపోతుంది అందా గుడిచి అంత హైట్ ఉన్నట్టు నువ్వు ఏం చేసినావని అయిపోయిందా నీళ్ళు చల్లబడేది పానం ఇల్లు కట్టుకోరా అంటే కూల్ డ్రింక్ తాగుతుంటాడు ఇంకా అరే ఏం చేయకరా నువ్వు ఏం చేస్తావురా అయిపోయింది అయిపోతుంది ఇక ఏం చేయక ఉండు రిచ్ లెక్క ఉంది కదా ఏం చేయకు అట్లే వండుకో మంచి పడుతుంది గడ్డ కడుతుంది ఇక పేపర్స్ రాడమ్మా నాకు మీద నాకు పని ఉన్నది తాజు తాజు నువ్వు వెళ్ళి చేస్తుందా నీ షాప సామాన్ పోతే మాకు సంబంధం లేదు సరే మనకు సంబంధం లేదు నీ షాప నీకు ఆనే ఉండని నా షాప ఆనే ఉండే వేసుకొని గీడ ఆడదాం సాప వేసుకుంటాం రే షాప్ వేసుకుంటున్నావు షాపరా షాపోద్దు గీపోద్దు నువ్వు అది కట్టుకోరా నువ్వు ఇల్లు కట్టుకోపోరా నీ షాప్ మొత్తం ఇస్తాం అది నువ్వు గీడ తీసుకో అరే నీ షాప గీడ మధ్యలో ఇస్తాం రా వద్దు అద్దట ఇంత కష్టపడ్డ తర్వాత ఫైనల్ అయితే చేసిన నా ఫేవరెట్ కలర్ ఇది ఇష్టపెట్టలే ఏమో గేమ్ ఆడుతున్నాం కదా దర్రి కాదురా దర్రి నీ రిచ్ స్పెల్లింగ్ ఎప్పుడు బయటికి షాప ఇట్లా బయటికి అప్పుడు వస్తాం షాప ఏం గల్తే నాకు ప్యాక్ తీసేయి వస్తాం అట్లయితే ఆడుకుందాం అట్లా వద్దు పాట నాకు అయిపోయిన సంతోషమైన పాట పాడాలి తెలుగులో అది హిందీలో కాదు తెలుగులో రావు నాకు హిందీలో తెలుగులో వస్తాయి నీకు తెలుగులో వస్తాయి పాడు వచ్చింది వాడు తెలుగు తిన్నారు నా మీద కొడుతున్నారు నాకు అవుతుంది ఆకలి నాకు సామాన్ ఏమో వచ్చిందని చూస్తా ఒక్కడైతే జామ్ ప్యాకెట్ ఉన్నది బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇది ఒకటి వచ్చింది ఇంకా నూడిల్స్ అట అది ఏమో నూడిల్స్ ఉన్నది ఏం నూడిల్స్ నాకు తెలుసలేదు దాన్ని ఏమంటారు చెప్పు చదువు దాన్ని ఏం చెప్తారా ఏమో నాకు చదువు రాదు నాకు ఎక్కువ ఏమంటారు ఒక నూడిల్స్ అయితే ఉన్నది ఇంకేమున్నా అంటే ఒక లేస్ ప్యాకెట్ ఉన్నది ఇంకా ఒకటి బిస్కెట్ ప్యాకెట్ అయితే ఉన్నది ఇంకేం లేదు ఒక పొయ్యి ఉన్నది నాకు వాటర్ ఎంత వచ్చిందంటే తొడుల మొత్తం క్యాన్ వచ్చింది ఆఫ్ దాకా ఆఫ్ ఉన్నది మొత్తం తెచ్చుకోవాలి సామాన్ తెచ్చుకోవాలి సామాన్ ఏం మాయమైన నాకు సంబంధం లేదు జగ్గు లైట్ దాంతో జగ్గు కూడా వచ్చింది దాంతో మంచిగా సర్వే చేయొచ్చు పొద్దున్నాక దీంతోనే సర్వే కావాలి పొద్దున్నాక రారా నైట్ అంతా కావాలా సర్వే మా ఇంటికి రా జనాభా లెక్కలకు మా ఇంట్లో 4 ఉన్నారు ఫస్ట్ అయితే ఇది తింటున్నా నీ ఇల్లు ఎట్లుంది నీ కథ ఎట్లుంది నా ఇల్లు ఎట్లుంది కలర్ సేమ్ ఇట్లా ఉండే గ్రీన్ కలర్ నువ్వేంటి నీకేమొచ్చింది నీకేమొచ్చింది ప్లేస్ ప్యాకెట్ కాదా నీకు ఏమొచ్చిందిరా ఏం కావాలి ముగ్గురిట్లా నీకేమొచ్చింది అంటే నీకేమొచ్చింది ఇది ఇల్లులు ఏది నచ్చినట్టు ఏది వచ్చింది నీకు ఏదో పూరా అంటుండ్రా నాకా రిచ్చా రిచ్ హౌస్ చూసుకోండి గాయస్ ఎట్లుందో రిచ్ హౌస్ కాస్ట్లీ అది కాస్ట్లీ కొన్ని కోట్లు పెట్టినా దొరకదు అది కష్టపడ్డామని నువ్వు బాగా పడ్డావు కష్టం చాలా సేఫ్ అవుతుంది ఆ పొమగ్రానేట్ జ్యూస్ తాగి ఆ కుర్కురే తిని ఇప్పుడైతే బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి తింటున్నా చాలా రోజులు అవుతుందా చాలా రోజులు కాదా చాలా సంవత్సరాలు సేపు నెలలు వాని భాషలో అంతే వానికి అర్థం కాదు అవుట్ ఆఫ్ అన్నట్టుగా అందుకే రిచ్ వచ్చిండాడు రిచ్ మ్యాన్ మళ్ళీ రిచ్ లెక్క ఉంటాం మళ్ళీ మీ లెక్క అనుకుంటున్నావా మసిలిన ఆకలి అవుతుంది నాగరిక పరక్ అవుతున్నది పరక్నే తిన్నాక మనిషికి ఒక పాట పాడి మ్యాగీ వండుకుంటాం ఇక ఫస్ట్ నువ్వే వాడాలి కాగా తెలుగు పాట తెలుగు ఫస్ట్ శేఖర్ బాయ్ వాడతా వాడు ఇప్పుడు కుష్మరగా ఉన్న తర్వాత నా తెలుగు పాట హిందీ పాటలు నాయి తెలుగే పాడాలి నాది
తెలుగు పాటలు ఒక్కడానికి కూడా రావు సక్క పాడుతుంటే కొన్ని కోని మంట పాట కొన్ని కొనమంటావా కొనమంటావా ఏదో కొనమంటావు కోయమంట అంటాం కొయ్యమంటావా నాకు ఒక పాట అయితే వాడుతున్నా. ఏం పాట అంటే ఇంకా తెలుగు పాటలు వాడమంటారు ఇద్దరు. నాకు పాట అంతగానో రావు. ఒక్క లైన్లో 2 లైన్లు వస్తాయి అంతే. పాడు పాడరా మ్యూజిక్ ఇస్తా పాడు పాడు నేను కూడా ఏదో ఒకటి కొడతాయి గిన్నె గిన్నె ఇన్నే గిన్నె శంషే పాడేగా నువ్వు వాడు పాడు गाना बजाना स्टार्ट करो जिजरी गिरे 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 गिम्मा के किर किरी गिरे 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 मा के किर किरे गिरे 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 गिम्मा के किर किरे गिरे 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 मा के किर किरे स्मार्ट शंकरे और बराया रे और डेंजर सांग रे అంతే రాదు పాడు మొత్తం పాడు మొత్తం రాదు और एक बार आया रे डेंजर रे गिरी 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 दिम्मा की किरी किरी गिरी गिरी हां పాడు 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 పాడిగా గది పాడు గది పూలని మొత్తం పాడు మొత్తం పాడు తనుకే యమంట తను వచ్చేనంట తను వచ్చేనంట అయ్యంటే మరి నేనని అర్థం చెబుతున్నాను నిన్న మొన్న అరే అయ్యంటే అయితే తానని చెబుతాం ఎత చెబుతుంటే విన్నా అయ్యరా వచనం నేలకి పంపిన తలుక తను వచ్చేనంట అంతే చప్పట్లు చప్పట్లు నేనే కొట్టుకుంటా కొట్టు మీరు ఆడది ఇవరాక తాజుగాడు అయితే ఒక పాట పాడిండు. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను. వాళ్ళు కనులదానా నీ విలువ చెప్పుమైనా ఆ ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే ఒక మాట రాగమూగబోతినే ఒక మాట రాగమూగబోతినే చెలియా నిన్నే తలచి మర్చిపోయినా అంతేగా చెప్తారా చెప్పదట్లా పాటకు అంతే పాట అంటే పాటనే పాట అదే మీనింగ్ ఏంటి దాన్ని నేను మాట పని వాడతాడు ఇప్పుడు వాడిన మీనింగ్ ఏంటి దాన్ని మీనింగ్ అంట తెలుగులో చదివినరా అదే తెలుగులో మీనింగ్ చెప్పు నాకు. అర్థం కాదుగా ఆ గురించి కాదు నాకు చెప్పాలి ఇప్పుడు. శేఖర్ బేవాల లవర్ గురించి కాదు కాదు పాట ఒకటి వచ్చింది పాడిన గంతే ఎవరి గురించి కాదు కానీ ఎవరి గురించి కాదు వాడతాడు ఇప్పుడు నవ్వుతున్నా అంటే అర్థమైంది నవ్వుతున్నా అంటే అర్థమైంది అర్థమైంది కదరా నీకు నాకు ఆ పాట పోయేటప్పుడు నేను కూడా పోతా అందుకే దేని గురించి కాదు, ఎవరి గురించి కాదు కానీ పాడతాడు పాడొకటి పాడిగా వాళ్ళిద్దరు అయితే పాట పాడారు. ఇప్పుడు నేను వాడుతున్నా. నేనేం పాట పాడుతున్నా అంటే సామాజిక పాట పాడుతున్నా. అంటే మూవీ పేరేంటి? మూవీ పేరు తెలియదు, పాట కూడా తెలుసు. సామగమ అంతేనా పాట పేరు? అంతే గంతే. వాళ్ళ చెలియ కోసం పాడుతున్నా. చెలియ కోసం పాట పాడుతున్నా. మీ చెలియ పాట పాడింది నువ్వు, నేను కాదు. మా చెలియ కోసం నేను ఆ పాట పాడా, నేను వేరే పాట. నీ కళ్ళని పట్టుకు వదలనన్నయి చూడే నా కళ్ళు చూపుల పాట పాడలేదు రా మొత్తం నీ దగ్గర పాటలు వింటారు సోలో బడ్స్ పెట్టుకొని అంతే వినాలి. ఎప్పుడు పాటలు వింటారా? అదే పాడుకుంటున్నావా? ఎందుకు అలా పెట్టుకొని వినొచ్చు. పట్టుకు వదలనన్నది చూడే నా కనులు ఆ చూపున నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కటను నీ కళ్ళని కట్టుకు మాడైతే 2-3 లైన్లు అయితే వాడిండు, మిగతా అయితే వస్తలేదు. చాలితే ఏం కత్తి ఇంకోటి పాడతావా? నేర్చుకుంటావా మరి? పాటలే రా అసలు. అయిపోయింది. ఇంకో పాట వాడు నువ్వు వాడు ఆ పాడి ఇదే పాట వాడు. నేను వాడ అదే పాట వీడు వాడుతుండు. చలో చలో లాంటరం ఎందుకు వచ్చింది? రెండే లైన్లు పాట వాడు. సామాజిక వర్గం పాట వాడు.
నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులలో తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, సామజ బర గమన సామజ బర గమన నిన్ను చూసి ఆన గమన, మనస మీద మయసుకున్న అడ్డదు చెప్పుతమునా, సామజ బర గమన నిన్ను చూసి ఆన గమన, మనస మీద మయసుకున్న వదదు చెప్పతమునా, నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, నా చూపులు తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. మధ్యలో మ్యూజిక్ లేదు, అందుకోసం అట్లా మ్యూజిక్ లేకుండా అట్లా అయిపోయింది అన్నట్టు. ఇక చాలా సేపు అయిన తర్వాత ఇగో ఇప్పుడైతే త్వరగా పాటల ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మ్యాగీ ఇది ఏంటిది ఇది ఇదేమో చైనీస్ ఉంది, అంత ఏమో ఏదో ఇక సర్వే కావాలి ఇక నైట్ మొత్తం తినేది. పూర్వల బడ్జెట్ పచ్చినప్పుడు సక్క మొత్తం కారం 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 దొడ్డు నూడిల్స్ కారము ఎంత ఏమో ఉంది తినాలి. దీంతో ఏం చేయాలి నాకు తెలియదు. ఏం తింటారు తెలుసారా, కవరిప్పు అలా వస్తే అవి అట్లే తింటారు. అవి నీళ్ళు పోసుకో, ఈ నీళ్ళు ఉంటాయా, నీళ్ళు పోసుకొని తిను. అవి ఇలా స్కానర్ ఉంటుంది యూట్యూబ్లో, డైరెక్ట్ యూట్యూబ్ పోతుంది చూస్తావు. స్కానర్ యూట్యూబ్ డైరెక్ట్ చూపెడతా ఇట్లా చేయాలి. అజ్జా గది కూడా వస్తాను వారా. ఆకలి అవుతుంది. ఇప్పుడైతే నాకు వచ్చిన బడ్జెట్లో మ్యాగీ ఉన్నది, మ్యాగీ వండుకొని తింటున్నా. తెలుసా ఎట్లా వండుకుంటారు ఆ మ్యాగీ నాది, ఇటు మ్యాగీని కాదు, ఫస్ట్ నుంచే నీకు అది ఉన్నది. నేను మధ్య రోజు గుంజుకున్నా. పెట్టేటోళ్ళు సక్క పెట్టలేదు, చాక్లెట్ లేదనుకున్నా పోయి ఇగో గిల్లా గిల్లా రాసుకుంది. ఇగో గిల్లా మరి మేము ఇచ్చినాం. నేను మర్చిపోయినా, నీకు మర్చిపోయినా అటే ఓర్రి. ఇక ఎటు మాది చాక్లెట్ తింటావు తేరా. ఇందాక ఇంకో గ్యాస్ స్కాన్ పెట్టినా, అది రొట్టె కూడా గ్యాస్ స్కాన్లకే డైరెక్ట్ మంటలు వస్తున్నాయి. అన్నీ అంటుకున్నాయి. ఇట్లా ఒకసారి కబురు వాసన వచ్చింది. ఇట్లా ఇల్లు వచ్చింది మంట గిళ్ళకు. ఇది గ్యాస్ పైసా అక్క లేనట్టున్నది. నీకు అదే బాగా నాకు స్టార్ట్ అయ్యో వస్తూనే వస్తలేదు, అట్టుకుంటుంది అట్టుకుంటుంది. ఏం కావాలి ఇగో ఇగో బిచ్చం బతుకు, ఇక బతుకు. అది కూడా చిన్న మంట వస్తుంది. ఆయన వీకింది వచ్చింది. జర్ర అయితే వీళ్ళు కాదు. నువ్వు నేను ఇస్తే వండుకున్నావు రే. నువ్వు ఇయ్యాల చిన్న వస్తుంది. ఇది ఇక పిత్తికంత వస్తుంది. అది ఇంకా ఘోరంగా వస్తుంది. ఇక నా చూడిగో ఇది చూడిగో మంట. ఏమో ఇగో తాజా మీరు ఉట్టిగా ఉండు. ఇది నీళ్ళు గరం అయ్యే వరకు ఒక బిస్కెట్ అయితే తింటున్నా. నీకు వెళ్ళిపోయేసా, నువ్వు బిస్కెట్ ఇవ్వరా అయ్యే వరకు ఫస్ట్ స్టార్ ఉన్నది, అది కూడా ఆయనతో తింటాయి. అయిపోతుంది. ఇస్తాను తింటుంటారు లంగున్నారు రాయుడు. వస్తున్నా టేస్ట్ బా ఇరా వద్దు. నేను నాకు కూడా వద్దు. అరే అరే ఆడి అదో మరి నాకెందుకు ఎత్తున్నావు? అరే అలా తెలుసు ఎవరిది పూరో కనబడుతుంది. ఎవరిది పూరో నా పూర అయితే నీకెందుకు, మరి నీకెందుకు? ఏ మంచిగా ఉన్నది. ఇప్పుడు జర ఇక్కమనేది. ఇప్పుడు మ్యాగీ కాదు, ఒక నూడిల్స్ ఉన్నది. ఇది ఇస్తున్నాం. వేడి అయిపోయిన నీళ్ళు, వీళ్ళది ఇంకా కాలేదు. సగం అయింది. ఇట్లా వచ్చిందన్నా ఇంకా మూత ఆయన ఎందుకు వీకినవరా? ఎట్లా తెస్తాడు? ఎట్లా తీస్తారా? అంతే. అది మళ్ళీ పైన ఏం పెడతావురా? ఇది పెడతాం ఇట్లా గట్లా పెడతా అవుతాదిరా. అవుతా మాగుతా గిట్లా పట్టుకోవాలి. రిచ్ ఇప్పుడైతే నీళ్ళే పోసుకుంటున్నాయి. ఏం పోసుకుంటున్నావు? నీళ్ళు నీళ్ళు పోసుకుంటా వాడు. అరే కాలు మీద పోసుకోరా రే. కాలు మీద పోసుకోరా రే. చాలు లేదా చక్కెర బాయ్. రాజు ఇవి ఇస్తా తింటావా? ఈ పని అయినట్టే పోయా. ఏడిది ఈ పని అయినట్టే పోయా. ఏడిది ఈ పని అయినట్టే పోయా. నేను రిచ్ నువ్వు మిడిల్ రా. ఇప్పుడు కాదు నేనే రిచ్ నువ్వు మిడిల్. ఏడా
ఆడుతుందా దీనికన్నా పెద్దగా ఉంది. ఏంటి గుడిసెనా? చూసినా చూడు ఉంటుంది నాది. చూడు తాజ్ బాయ్ గిట్లా తాజు సారు. నీళ్ళు గరం అయినాయి, లేచేసిన 2 నిమిషాలు పెట్టినా, వీళ్ళది ఇంకా రాలేదు, ఇంకా ఉడతనే ఉన్నది. అయింది అప్పుడు అయిపోయిందిరా. కాలేదు, అప్పుడు అయిపోయింది. మీద ఇంకా కాలేదు, నేనైతే తింటున్నా ఇప్పుడు. అయిందిరా. ఇగో మస్తు నాది కూడా అయిపోయింది మొత్తం. ఇక తిందాం. సాగలేదు ప్లేట్లు ఇట్లా ఏది లేదు. ఇక డైరెక్ట్ ఇట్లా వేసుడే. శంషత్తే కాదు దావత్కి వచ్చినావు, నువ్వు ప్లేట్ కావాలంటున్నావు. నీకు ఆ డబ్బా వచ్చిందా? నువ్వు గ్లాసులు అవి ఇలా కారం కారం ఉన్నాయి. కారం కారం స్పైస్ జరుగుతుంది. నా డిన్నర్ కూడా ప్రిపరేషన్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. మ్యాగీ అయితే ఇప్పుడు తినైతే తిని పండుకోవాలి. ఇక మీద అయిపోయింది, నాకు మొత్తంకే అయిపోయింది. అయిపోయి నాకేంది. ఇప్పుడైతే కడుపునిండా మంచిగా తిన్నాం. ఏం చేద్దాం? డ్యాన్స్ చేయను. డ్యాన్స్ కాదు, డైలాగ్ చెప్తాం. ఒకటి డైలాగ్ చెప్తారా? డ్యాన్స్ చెప్తాను నేను. చేయ డైలాగ్ చెప్తా. बड़ा फोन नहीं है. ये कैश ले మన దగ్గర. ओनली फोन पे. कैश नहीं है. हाँ कैश नहीं है. कैश नहीं है. फोन पे नहीं है. फोन पे नहीं है. कैश भी नहीं है. ఇప్పుడైతే డైలాగ్ చెప్తున్నాం. ఫస్ట్ అయితే అబ్బాస్ డైలాగ్ చెప్తాడు. 10 కోట్ల మంది చెప్పు 10 కోట్ల మంది సొంతం చేసుకున్న గుండెరాది కదా. తర్వాత ఇంకా అదేదా ఉంటది. ఇంకా ఉంటదిరా. ఇంకేముంటది? సునీల్ ఫోన్ చేయి. ఫోన్ చేయి. హలో బోలో చావనా? శేఖర్ భాయ్ నయ్యే. 10 కోట్ల మంది గుండె 10 కోట్ల మంది గుండె రారా? 10 కోట్ల గుండె సొంతమా? 10 కోట్ల మంది 10 కోట్ల మంది సొంతం చేసుకున్న గుండెరా అది. 10 కోట్ల మంది అరే ఇప్పుడు 10 కోట్ల మంది సొంతం చేసుకున్న 10 కోట్ల మంది సొంతం చేసుకున్న గుండెరాది. తర్వాత అన్నా బతుకుతాడు సార్, ఆపరేషన్ చెయ్యండి సార్ అనేడు. 10 కోట్ల మంది సొంతం చేసుకున్న గుండెరాది. మా అన్న బతుకుతాడు సార్. 10 కోట్ల మంది సొంతం చేసుకున్న గుండెరా అది. మా అన్న బతుకుతాడు సార్, ఆపరేషన్ చెయ్యండి సార్. చెప్పు. 10 కోట్ల మంది సొంతం చేసుకున్న గుండెరా అది. మా అన్నని కాపాడండి సార్. డాక్టర్ ఫ్రమ్ ఎక్స్పోర్టెడ్ తమిళనాడు శేఖర్ బాయ్. చెప్పు. అయిపోయింది డైలాగ్. ఒక్కసారి ఛాన్స్. ఒక్కసారి రాని రాకపోని ఒకటే సింగిల్ టేక్ రా. సరే చెప్పు. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండెరాది. అన్ననే బతుకంది, ఆపరేషన్ చేయరన్నా. ఓకే అయిపోయింది. డైలాగ్ సెక్షన్ అయితే అయిపోయింది. సట్టుగా తిన్నాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఆరామ్సే వండుకుంటాం. ఇక పొద్దుగాల దాకా సర్వే కావాలి. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. మీకే నాకు ఇట్లా ఉంది, నాకన్నా అట్లా ఉంది. ఇట్లా ప్యాక్ చేస్తా, పరదా ప్యాక్ చేస్తా. ఇట్లా
ఓకే రిచ్ మ్యాన్ ఓకే కడితే అయిపోతుంది వాళ్ళిద్దరికి ఏమో నాకైతే ఘోరంగా చలి పెడుతుంది, ఎందుకంటే ఇది మ్యాట్ కూడా చిన్న ఉన్నది, ఇట్లా అనుకోని కూడా రాదు, ఇట్లకే చక్కగా పోతుంది ఇక చలి. నాకు కూడా నీకు ఎందుకు ఇగో ఇది మొత్తం ఓపెనే డబ్బులు లేదు ఆ మ్యాట్ ఇట్లా ప్యాక్ చేస్తే అయిపోతుంది. అది పిట్ట బయటకు వెళ్ళిందిరా. పిట్టని పిట్ట ఇల్లు ఇది. ఏది పిట్ట పొద్దుగా గుడిసె వంట చూడు కింద పడదు అది ఎట్లా వేసినావు మరి నువ్వు అట్లా ఎత్తా మళ్ళీ. తాజ్ బాయ్ 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 గుడ్ నైట్ బాయ్. మార్నింగ్ గాయ్స్, మొత్తానికి మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. మీరు బ్యాక్ సైడ్లో చూడవచ్చు, సూర్యుడు అయితే వచ్చిండు. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెట్టింది నైట్ అయితే. ఇగో ఇళ్ళకే విధంగా చలి వస్తుంది, ఘోరంగా అంటే ఘోరంగా చలి పెట్టింది. ఇగో వీడు మంచిగా ఉన్నాడు ఇగో కప్పుకొని. ఎట్లుంది శేఖర్ భాయ్? ఘోరంగా చలి పెడతాను, కిందికి వెళ్ళి మీదికి వెళ్ళి సెక్యూరిటీగా ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. అబ్బో జస్ట్ ఇట్లా మీకే మంచి పడకుంటూనే ఉన్నది, కానీ చలి మాత్రం ఘోరంగా అట్లే ఉన్నది. సో మొత్తానికి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో వెళ్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.